ఆల్మోస్ట్ 2 వీక్స్ అవుతుంది. రీల్స్ లేవు, అప్డేట్స్ లేవు. ఫ్లేవర్స్ ఆఫ్ తెలుగుకి ఏమైంది అని అనుకుంటున్నారా? బిజినెస్లో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి అన్న విషయం అందరికీ తెలిసిందే. లాస్ట్ 20 డేస్లో చాలా ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ చేశాం. హైయెస్ట్ ఆర్డర్స్ ఆఫ్ ద ఇయర్ సంక్రాంతికి సెండ్ చేశాం. దిష్టి తగిలిందేమో సడన్ గా హెవీ ఫ్లోతో మా వాట్సాప్ బ్యాన్ అయింది. వాట్సాప్ ని రిట్రీవ్ చేసే ప్రాసెస్ లో నెంబర్ని కూడా లాస్ అయ్యాం. కొంచెం ఆర్డర్ డేటా కూడా మిస్ అయింది. అవన్నీ సార్ట్ చేసుకోవడానికి ఇంత టైం పట్టింది. ఇలా అయిందేంటి అనే బాధ ఉంది. బట్ ఈ ఎక్స్పీరియన్స్తో చాలా నేర్చుకున్నాం. నెక్స్ట్ టైం మళ్ళీ ఇలా జరగకుండా ఏం చేయాలి అని వర్క్ చేసి ఒక మంచి కంబ్యాక్ ఇస్తున్నాం. డే 1 నుంచి ఫ్లేవర్స్ ఆఫ్ తెలుగుని బిల్డ్ చేసే ప్రాసెస్లో ఒక బిజినెస్ని ఎలా బిల్డ్ చేయాలి అనేది నేను ప్రాక్టికల్గా నేర్చుకున్నాను. ఫుడ్ బిజినెసే కాకుండా ఎనీ అదర్ బిజినెస్ ఎవరైతే స్క్రాచ్ నుంచి బిల్డ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి యూజ్ అయ్యేలా నా రియల్ టైం ఎక్స్పీరియన్స్తో కొన్ని వీడియోస్ షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఆ కంటెంట్ కోసం ఈ రీల్కి కొలాబ్లో ఉన్న నా న్యూ పేజ్ని ఫాలో అవ్వండి. ఇన్స్టాలో యాక్టివ్గా లేము, వాట్సాప్ లేదు. స్టిల్ ఆర్డర్స్ కంటిన్యూస్గా వస్తున్నాయి. దీనివల్ల మేము ఎంత స్ట్రాంగ్ గా కస్టమర్స్ కి ఆల్రెడీ రీచ్ అయ్యాం అనే విషయం అర్థమైంది. ఇంకా కూడా ఆర్డర్స్ అన్ని సంక్రాంతి కాంబో పైనే వస్తున్నాయి. సంక్రాంతి స్నాక్స్ మిస్ అయిన వాళ్ళు, ఇంట్లో చేసుకొని వాళ్ళ కోసం సంక్రాంతి కాంబోని ఇంకొక 10 days ఉంచుదామని ఫిక్స్ అయ్యాం. 2 kgs తో మినీ కాంబో, 5 kgs తో మెగా కాంబో రెండు అవైలబుల్ గా ఉన్నాయి. కావాలి అంటే ఓన్లీ వెబ్సైట్ లోనే ఆర్డర్ చేసుకోండి. బిజినెస్ సిరీస్ కి ఎంతమంది ఇంట్రెస్ట్ ఉన్నారు, ఎలాంటి కైండ్ ఆఫ్ కంటెంట్ కావాలో కామెంట్ చేయండి.